బెల్ ద క్యాట్, పిల్లికి గంట కట్టాలంట. అంటే ఏమంటే ఎలకలు, పిల్లి అనేది ఎలకలు బాగా తింటూ ఉంటుంది. సో ప్రతిరోజు ఈ యొక్క పిల్లు ఎలకల మీద దాడి చేస్తూ ఉన్నాయి. రోజు రోజు తన యొక్క సంతానం, తన యొక్క జాతి అంతరించిపోతూ ఉంది. సో ఇప్పుడు ఎలకలన్నీ కలుసుకుని ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మన పిల్లిలు వస్తున్నప్పుడు మనం తప్పించుకోకుంటే మనకి జాతి అంతరించిపోతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఏదో ఒక ఉపాయం చేయాలి అని అందరూ సమస్య పెట్టుకొని చాలా సమాలోచనలో దీర్ఘాలోచన చేస్తూ ఉన్నారన్నమాట. ఎట్లా దీని నుంచి మనం బయటపడాలా? సో పిల్లి వస్తే మనకు తెలిసిపోవాలి, అప్పుడు మనందరం పారిపోయి దాక్కోవచ్చు. అప్పుడు ఇక పిల్లిగాడు దొంగనా కొడుకు మళ్ళీ పట్టుకొని తినలేడు అని అనుకున్నాం. అప్పుడు అందరూ కూడా సమస్య దీర్ఘంగా ఆలోచించి ఒక్కొక్క సలహా ఇస్తూ ఉన్నారన్నమాట. అందులో ఒక పిల్లి సలహా ఇచ్చిందనమాట. అర్రే ఇదంతా అవసరం లేదు, ఒకటి చేద్దాం మనం. ఎందుకంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వేస్టే. పిల్లి ఎప్పుడు వస్తుంది చాలా దొంగగా సైలెంట్గా వస్తూ ఉంది, మనం తప్పించుకోలేకపోతున్నాం, దొరికిపోతా ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ యొక్క పిల్లికి మెడలో గంట కడతాం. పిల్లికి మెడలు గంట కట్టామనుకో ఏమవుతుంది? ఇప్పుడు పిల్లి వచ్చినప్పుడు మనకు శబ్దం టంగ్ అని గంట మోగుతుందా? అప్పుడు పిల్లి వస్తూ ఉంది మనకు అర్థమైపోతుందా? అప్పుడు అందరం దాక్కుంటాం లోపల పోయి. అప్పుడు ఇక పిల్లి మనల్ని ఏం చేయలేదు అని చెప్తే అందరూ అబ్బాబ్బాబ్బా ఏం ఐడియా మిత్రం, ఏం ఐడియా మామ అన్నారు, తప్పట్లు కొట్టినారు. సూపర్ ఐడియా అనేసి. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే, మరి ఇది చెప్పినట్లుగా ఆ పిల్లికి మెడలో గంట ఏడు కట్టాలా? పిల్లికి మెడలో గంట ఏడు కట్టాలా? ఏ ఎలుక పోయినా పిల్లి కాడికి తినేస్తుంది. ఇంకోటి పోతే మనకి తినేస్తాం, ఇంకోటి తినేస్తాం. మరి ఎవరు కట్టాలా? సో ఖచ్చితంగా నువ్వు కట్టాలి అనుకుంటే నువ్వు ప్రమాదంలో పడ్డట్లే. కాబట్టి ప్రమాదంలో పడ్డాన్ని ఏమంటామంటే మనం బెల్ ద క్యాట్ అంటాం. టు టేక్ ఫస్ట్ స్టెప్ అట్ పర్సనల్ రిస్క్. ప్రమాదకరమైనటువంటి పనిది.